శంకర్ మూవీ అంటే చాలా మందికి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఏం చేశారా వాడు? సూపర్ హిట్ సినిమా. సూర్య క్యారెక్టర్ చాలా బాగుంది. ఉంటే ఒక ఎడ్యుకేషన్ పర్సన్ ఏం చేయగలడు. మెసేజ్ మూవీ మూవీ ఎలా బాగుంది. మూవీ ఎలా సూపర్ ఉందా? సూపర్ బాగుంది. ఎలా ఉందండి? బాగుంది, చూడొచ్చు బ్రో. ఫ్యామిలీ పరంగా బాగుంది. బాగుంది సినిమా. మూవీ ఎలా ఉంది? బాగుంది. మూవీ ఎలా బాగుంది. మూవీ ఎలా ఉంది? అయితే నచ్చలే నాకైతే. ఎలివేషన్స్ బాగున్నాయి. మూవీ ఎలా బాగుంది. బాగుంది. బాగాలేదా? ఎలా ఉందన్న? బాగుంది. 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 సూపర్ బ్రో. సూపర్. బాగుంది. బాగుందన్న. బాగుంది బ్రో. డైరెక్షన్ బాగుంది. ఎలా ఉంది? మూవీ ఎలా ఉందన్న? పర్వాలే. సూపర్ అన్న. ఎలా ఉంది? బాగుంది సినిమా. డైరెక్షన్ మూవీ ఎలా ఉంది? బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఎలా ఉందన్న? బాగుంది. మూవీ ఎలా ఉంది? బాగుందనా? ఎలా ఉందన్న? డైరెక్షన్ సాంగ్స్ బాగుందన్నా. బాగాలేదు. ఏం నచ్చలేదు. బాగుంది బ్రో. డైరెక్షన్ బాగుంది. చదువుకుంటే ఒక ఎడ్యుకేషన్ పర్సన్ ఏం చేయగలడు బాగా చూపించాడు. రామ్ చరణ్ యాక్టింగ్, విలన్ యాక్టింగ్, సూర్య యాక్టింగ్ కూడా సూపర్ గా ఉంది. సూపర్ బ్రో. బాగుంది భయ్యా. బాగుంది భయ్యా. సినిమా చూడొచ్చు, 2 సార్లు చూడొచ్చు. ఓకే. డైరెక్షన్ శంకర్ బాగా చేసినాడు. ర్యాంపులే బాగుంది. మూవీ ఎలా మెసేజ్ అన్న? గుడ్ మెసేజ్. ఏం లేదు. బాగుంది. నాట్ బ్యాడ్. సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఎలా ఉందన్న? బ్లాక్ బస్టర్. మూవీ ఎలా? జై చరణ్ యాక్టింగ్ అంతా బాగుంది. సెకండ్ హాఫ్ సూపర్ అన్న. పర్లేదు, బాగుంది. బ్లాక్ బస్టర్. బాగుందండి. దూప్ అన్న. ఎలా ఉంది? అన్ప్రెడిక్టబుల్ అంట. 249 రోజులు ఆడుతుంది సినిమా. యావరేజ్ బ్రో. పర్లేదు, చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు. టికెట్ ఎంత కాస్ట్ 2 రోజులు ఆడుతుంది సినిమా. బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం యావరేజ్ గా నడిచింది. సినిమా 249 రోజులు ఆడొచ్చు. మామూలు డైరెక్షన్ అంటాను. డైరెక్షన్ సెకండ్ హాఫ్ యావరేజ్ తీసినాడు శంకర్. ఓకే. ఎలా ఉందన్న? పర్లేదు, బాగుంది. మూవీ ఎలా ఉందన్న? బాగుందిరా. మెగాస్టార్ అభిమానులు మేము. పక్కా మెగాస్టార్ మేము. సాటిస్ఫై అయినారో లేదన్న? సూపర్ హిట్ సినిమా. పక్కా మెగాస్టార్. ఈ సందర్భంగా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ అయితే ఇప్పుడే చూడడం జరిగింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ శంకర్ మూవీ అంటే చాలా మందికి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని మట్టుకు రావద్దండి. నార్మల్ మూవీ ప్రకారం అయితే నాకు చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. ఓన్లీ రామ్ చరణ్ కోసం మాత్రమే పొద్దున ఎదురు వచ్చాయి. అయితే మాత్రం పాటలు రెండు పాటలు బాగున్నాయి. మిగతా అంత లేదు. బోర్ కొట్టింది సినిమా సెకండ్ హాఫ్ అంతా. సినిమా అయితే యావరేజ్ కిందే, 1 టైం వాచబుల్, అంతకన్నా ఎక్కువ ఉండదు అనమాట. నా రేటింగ్ 5 కి 2.5. 3 రేటింగ్. మూవీ అయితే ఇంటర్వెల్ వచ్చేసరికి అయితే మూవీ అయితే సూపర్ హిట్ అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసి అంతగా లేదు. బోర్ కొట్టిందని కాదు, అన్ని ప్రిడిక్టబుల్ మూమెంట్సే ఉన్నాయి. అంత హై ఇచ్చే మూమెంట్స్ అయితే కూడా లేవు. యాక్టింగ్ పరంగా వచ్చేసి రామ్ చరణ్ అయితే RRRతో పోలిస్తే కొంచెం అయితే తగ్గినాడు. విలన్ అయితే యాక్టింగ్ బాగుంది. సినిమా అయితే యావరేజ్ హిట్. పర్లేదు బ్రో, యావరేజ్. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది. అసలు మన ఎస్జే సూర్య కానీ, రామ్ చరణ్ యాక్టింగ్ కానీ, వేరే క్యారెక్టర్లు కానీ చాలా బాగా అనిపించాయి. మూవీ హైలైట్ వచ్చేది ఎస్జే సూర్య క్యారెక్టర్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ పెద్దగా లేదు, నార్మల్ మూవీస్ చూసినట్టే అనిపించింది నాకు. నా రేటింగ్ వచ్చేసి 2.5. మూమెంట్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్జే సూర్య, ఆ తర్వాత రామ్ చరణ్, ఈ రెండు చూడడానికి అయితే మూవీ ఖచ్చితంగా వచ్చేయండి. ఎస్జే సూర్య యాక్టింగ్ మొత్తం విరగదీసినాడు. బాగుంటుంది, కొంచెం బాగా ఫన్నీగా ఉంటుంది. విలన్ బెస్ట్ విలన్ అనమాట. ఎంజాయ్ చేయొచ్చు.